హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ గిఫ్ట్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వ్లాగ్లో నేను 2 డేస్ వ్లాగ్ అయితే మిక్స్ చేసి ఈరోజు వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట. సో ఈ 2 డేస్గా కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీసాను. అండ్ ఫస్ట్ వెడ్నెస్డే మార్నింగ్ వచ్చేసరికి కొంచెం పిండి అది లేదని చెప్పేసి పిండి అయితే రుబ్బాను. అందులో కొంచెం గార్లిక్ అయితే తీసాను. ఫస్ట్ కొంచెం గట్టిగా రుబ్బాలి కదా గార్లిక్కి. సో గట్టిగా రుబ్బింది గార్లిక్ తీసేసి ఆ తర్వాత అయితే నేను మామూలుగా రుబ్బుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చాను. అంటే పొటాటో లేదనమాట. సో ఇంక ఓన్లీ పొటాటో కాకుండా ఇంకా బీట్రూట్, అంటే లైక్ సాలడ్స్‌లోకి గానీ దేనికన్నా ఉంటదని చెప్పేసి, లేకపోతే జ్యూస్‌కి గానీ అని చెప్పి బీట్రూట్ అండ్ అలానే క్యాప్సికమ్ నేను యాక్చువల్లీ కొనలేదు. ఒకటే చాలు అని అంటే అతను ఊరికనే ఇచ్చారనమాట. అది కిందన కొంచెం ఎక్కువ ముగ్గినట్టుగా అనిపిచ్చింది నాకు, క్యాప్సికమ్ పాడైనట్టు మెత్తగా అయింది. అండ్ ఇక్కడ అంశు ఇప్పుడే నిద్ర లేచింది. లేవడంతోనే టెడ్డీలు 2 పట్టుకొని తీసుకొచ్చుకుందనమాట. మిస్టర్ బీన్ చూస్తుంది ఈ మధ్య కాలంలో బాగా. సో మిస్టర్ బీన్ టెడ్డీలాగా ఇది కూడా టెడ్డీలు పట్టుకునే ఉంటుందెప్పుడు. అండ్ ఇక్కడ గారెలని చెప్పాను కదా! సో నాకు కారం గారెలు ఎక్కువ ఇష్టం ఉండదు అస్సల. సో అందుకని కొన్ని కారం గారెలు కొన్నే ఏసాను. మిగతావన్నీ పాకం గారెల కింద వేసేసాను. అండ్ నాకైతే గారెలేయడం రాదు. అంటే లైక్ ఓన్లీ చేతులతో అయితే నేను వేయలేను. నేనైతే జ్యూస్ ఫిల్టర్‌తో హెల్ప్‌తో అయితే వేయగలుగుతాను గారెలు. మామూలుగా చేతులతో అయితే నాకు రాదు. కారం గారెలు వేయగలుగుతాను గానీ, పాకం గారెలయితే చేతులతో కష్టం. అండ్ ఇక్కడొచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. మార్నింగే ఎందుకు రైస్ పెడుతున్నాను అంటే, అంశుకి కొంచెం తొందరగా ఫీడ్ చేసేద్దాం అన్నట్టుగా మార్నింగే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఈ వాటర్ వచ్చేసి నేను షింక్‌లో అయితే పారబోయను. మాక్సిమం మొక్కలకేసేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని వెజిల్స్ అయితే ఉన్నాయి. మొత్తం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయినవి, ఇంకా అలానే కాఫీ, టీస్ అవన్నీ కంప్లీట్ అయిన వెజిల్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. సో పిండి గిన్ని ఐ మీన్ గ్రైండర్ అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఇది అయిపోతే మొత్తం అన్నీ ఇంకా వెజల్స్ అయేమి ఉండవు కాబట్టి కిచెన్ కూడా క్లీన్‌గా ఉంటుంది అన్నట్టుగా, షింక్ కూడా డ్రై అయ్యి ఉంటది కదా! నెక్స్ట్ మళ్ళీ వెజల్స్ లోడ్ చేయడానికి. సో వెజల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. మాక్సిమం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. అంటే ఏదైనా ఎక్కువ వర్క్ ఉంటే కనుక షింక్ నిండుతది. ఒకవేళ లేదు అంటే కనుక ఒక 2, 3 ఉన్నా సరే వెంటనే క్లీన్ చేసేస్తే కొంచెం బర్డెన్ కూడా తగ్గుతది. ఒకేసారి అన్నీ క్లీన్ చేయాలన్న ఇబ్బంది ఉండదు. సో నేను ఈ మధ్యన లాస్ట్ వీడియోలో లాస్ట్ ఒక 2, 3 వీడియోస్ ముందర వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పున్నాను. ఎక్కువ డ్రై ఫ్రూట్ లడ్డూస్ లాగా విత్తనాలు లడ్డూస్ కూడా చేస్తున్నాను నేను అని చెప్పేసి. అంటే విత్తనాలు అంటే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇంకా అలా చేస్తున్నానని చెప్పాను కదా! ఆ రెసిపీ ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎందుకో బాదం మిల్క్ అయితే ఉన్నింది ఇంట్లో. సో ఎందుకో చిన్నగా ఈవినింగ్ టైమ్‌లో స్నాక్ లాగా అనిపిచ్చింది తాగాలి అని. అంచుకైతే ఫ్రూట్ పెడతాను ఖచ్చితంగా ఈవినింగ్. ఇక్కడ నేను కొంచెం మిక్చర్ అండ్ అలానే బాదం మిల్క్ అయితే తీసుకుందాము అన్నట్టుగా అవి 2 బయట తీసి పెట్టాను. అండ్ నేను వీడియో కోసం అని కాదు కానీ, నాకు ఫస్ట్ నుంచి కూడా గ్లాస్ ఐటెమ్స్ అంటే ఇష్టం. జ్యూస్ కానివ్వండి, లేదా ఏదైనా కూల్ డ్రింక్ కానివ్వండి. నేను కూల్ డ్రింక్ చాలా తక్కువ రేర్‌గా తాగుతాను. ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఏదైనా సరే గ్లాస్ వాటిలోనే సర్వ్ చేసుకుంటాను నాకు నేను. ఈ మధ్యనైతే ఇంకా సిరామిక్ కప్స్ కలెక్షన్ అయితే చాలా ఉండింది నా దగ్గర. సో, ఇంకా ఆ ఈవినింగ్ అది అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అయితే స్టవ్ క్లీన్ చేయలేదనమాట ఇంకా. అలా వదిలేసాను. పైన క్లీన్ చేసి వదిలేసాను. ఇంకిప్పుడు నైట్ డిన్నర్ కూడా పెద్ద హడావిడి డిన్నర్ అయితే ఏమీ కాదు. సో, స్టవ్ ఖరాబ్ అయితది అన్నదైతే ఏమీ లేదు. అందుకని ఇంకిప్పుడే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం నాకెందుకో మరకల్లా అనిపిస్తున్నాయి ఇది స్టవ్ మీద గ్లాస్ అంతా. సో, అందుకని కంప్లీట్ వాటర్ పోసి కడగకుండా అలా అని క్లాత్‌తో తుడిచి ఊరుకోకుండా ఇదైతే సెమీ క్లీనింగ్ అనొచ్చు దీన్ని. కొంచెం వాటర్ అయితే చేత్తో వేసేసి లైట్‌గా క్లీన్ చేసేస్తాను. ఇంకా అక్కడితో అలా క్లీనింగ్ అయిపోతుంది. నీట్‌గానే ఉంటుంది. అండ్ అలానే వర్క్ కూడా ఎక్కువ ఉండదు. డ్రై అయిపోయిన తర్వాత నీట్‌గా కనిపిస్తది స్టవ్ గూడా. అండ్ ఇక్కడొచ్చేసి ఈ వైప్స్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకైతే యూజ్ అయినియి. ఇది నేను ఆల్మోస్ట్ యూజ్ చేస్తా 6 మంత్స్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం పాడవుతున్నట్టుగా అనిపిచ్చింది.
రెగ్యులర్ డైలీ బేసిస్ మీద అయితే పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిచ్చింది. బావుంది. అండ్ ఇక్కడ లడ్డూస్ అని చెప్పాను కదా! దీనికి ఒక నాన్ స్టిక్ పాన్ అయితే పెట్టేసాను. స్లో ఫ్లేమ్‌లోనే మనం ఈ సీడ్స్ అన్నీ అయితే వేపుకోవాలి. ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానంటే సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు అండ్ అలానే నువ్వులు. ఇవి 3 అయితే బేసిక్‌గా వేపాల్సినవి. మనం కావాలంటే నువ్వులు డైలీ తినము మేము. లడ్డూస్ మాత్రం డైలీ కన్జ్యూమ్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే నువ్వుల ప్లేస్‌లో మీరు పీనట్స్ కూడా వేసుకోవచ్చు. అదే పల్లీలు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు పల్లీతో కంపేర్ చేస్తే నాకు నువ్వులతోనే నచ్చుతది. అండ్ నువ్వులే మంచిది కూడా పల్లీలు కూడా మంచిదే మన ఒంటికి. బట్ దాంతో కంపేర్ చేస్తే నువ్వులు చాలా మంచివి. పా పాలలో కంటే కూడా కాల్షియం మిల్క్‌లో కంటే నువ్వుల్లో ఎక్కువ ఉంటదంట కాల్షియం. ఈ మధ్యన నేను ఏది చేయాలన్నా సరే దాని నుంచి మనకొచ్చే యూజెస్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? మనకి ఎంతవరకు మన హెల్త్‌కి అది యూజ్ అవుతది అన్నది తెలుసుకొని, అవి నా దగ్గర లేకపోతే కనుక ఖచ్చితంగా తెప్పించుకొని అయితే నేను యూజ్ చేస్తున్నాను నా డైలీ లైఫ్‌లో. ఆ డైలీ లైఫ్ రొటీన్‌లోనే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ లాగా నేను ఈ డ్రై సీడ్స్ లడ్డూస్ అయితే చేస్తున్నాననమాట. ఇందులో నాకు మొత్తం జాగరీ వేయడానికి నాకెందుకో నచ్చలేదు. ఐ మీన్ వద్దు అన్నట్టుగా సగం డేట్స్ అండ్ అలానే సగం జాగరీ పౌడర్ అయితే వేస్ట్ చేశాను. ఆ రెసిపీ కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ లో ఫ్లేమ్ మీద సీడ్స్ అయితే వేగుతా ఉన్నాయి కదా! ఈ మీన్‌వైల్ నేను గ్రోసరీ అయితే తెచ్చుకున్నాను. విక్టరీ బజార్ నుంచి. విక్టరీ బజార్ కూడా వీడియో మన ఛానెల్‌లో అయితే పోస్ట్ చేశాను. లోపల ఏమేమి దొరుకుతాయి ఏంటి అన్నది. ఒకవేళ మీరెవరైనా చూసుండకపోతే కిందన డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ అన్నది ఆప్షనల్ మనిష్టము. ఫ్లాక్స్ సీడ్స్ ఎందుకు అంటే మన హెయిర్ గ్రోత్‌కి బాగా పనిచేస్తది ఫ్లాక్స్ సీడ్స్ అన్నవి. సో, వీలైనంత ఎక్కువ అన్ని ఆటిల్లోని వేసుకొని చేయడానికే ట్రై చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా! ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేసి ఇంకా మంచిగా అయితే ఇంటేక్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ అయితే ట్రై చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ గ్రోసరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చినియి డబ్బాల్లోని. ఇవైతే మొన్నే క్లీన్ చేసి పెట్టాను బాక్సెస్ అన్నీ. సో, అందుకని మళ్ళీ మళ్ళీ అయితే క్లీన్ చేయట్లేదు. నేను 2, 3 రీఫిల్లింగ్ తర్వాత క్లీన్ చేస్తాను. ఏ డబ్బా అయినా సరే. ఒకవేళ క్యాప్ కనుక పైన మట్టి మట్టిగా ఉంటే క్యాప్ మటుకు క్లీన్ చేస్తానంతే. వాష్ చేస్తానంతే. ఇవి కూడా నేను అమెజాన్‌లోనో లేదా మీషోలోనో తీసుకున్నాను. ఈ డబ్బాలన్నీ, ఈ బాక్సులన్నీ. ఇవి పద్దాక అంటే ప్రతి రీఫిల్లింగ్ అప్పుడు మీరు క్లీన్ చేస్తా, స్క్రబ్ చేస్తా ఉంటే దానికున్న షైన్ అన్నది తగ్గిపోతది. సో, ప్రతిసారి ఓవర్‌గా క్లీన్ చేయకండి. అతి శుభ్రం అంటారు కదా! అలా అయితే చేయకండి. ఇలాంటివి మీరు కూడా కనుక యూజ్ చేస్తే ప్లాస్టిక్ అన్నది క్వాలిటీ అయితే బావుంది ప్లాస్టిక్ క్వాలిటీ. బట్ మనం ప్రతిసారి అంటే లైక్ వీక్లీ ట్వైస్ అలా క్లీన్ చేసేస్తే కనక దానికున్న షైన్ పోతది. అండ్ అలానే డబ్బాలు కూడా చూడ్డానికి కనిపించవు. సో, మరీ అంత మురికైతే ఏమి అయిపోవండి నన్నడిగితే. ఒక 2, 3 టైమ్స్ రీఫిల్లింగ్‌కి ఒకసారి మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతది. సో, అదనమాట. నేనైతే మాత్రం 2, 3 టైమ్స్ అప్పుడప్పుడు 4 టైమ్స్ రీఫిల్లింగ్ తర్వాతే క్లీన్ చేస్తాను. పైన క్యాప్స్ అయితే మాత్రం ఒక 2, 3 టైమ్స్‌కి క్లీన్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను 2 సైజెస్ ఆఫ్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాను. కేజీ పట్టే బాక్స్ అండ్ అలానే హాఫ్ కేజీ పట్టే బాక్సెస్ కూడా యూజ్ చేస్తున్నాను. నా దగ్గర కేజీ పట్టే బాక్సెస్ అయితే తక్కువున్నాయి. 6 ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 6 తీసుకున్నాను. అండ్ హాఫ్ కేజీ పట్టేవైతే మాత్రం ఎక్కువుంటాయి. ప్యాక్ ఆఫ్ 12 అనుకుంట నా దగ్గరున్నాయి. ఎందుకంటే నేనెక్కువ తక్కువ తక్కువ పోర్షన్స్‌లోనే తెచ్చుకుంటాను కదా! ఎక్కువ పురుగు పట్టడం ఎందుకు అన్నట్టు. అందుకని నేను హాఫ్ కేజీస్‌వి ఎక్కువ తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ ఇవన్నీ అయితే ఇంకా ప్యాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేవనమాట. సో, ఇవన్నీ నేను నా గ్రోసరీ స్టోరేజ్ దగ్గరైతే పెట్టేస్తాను. అవన్నీ గ్రోసరీ స్టోరేజ్ అంతా నేను కిచెన్‌లో అయితే పెట్టను కదండీ! ఆల్రెడీ నేను మీకు చెప్పాను లాస్ట్ వీడియోస్‌లో. ఇక్కడ నేను ఇంకొక రూమ్‌లో అయితే పెట్టుకుంటాను గ్రోసరీ అంతా. నా ప్యాంట్రీ అంతా ఇక్కడే ఉంటది ఈ రూమ్‌లోనే. సో, గమ్మున ఏది లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటాను నేను. ఇంక నాకలా అలవాటు బాగా. అండ్ ఇక్కడ కూడా నాకు బాగా కావాల్సినవి ఒక షెల్ఫ్‌లో అండ్ అలానే అప్పుడప్పుడు తీసేవైతే ఒక షెల్ఫ్‌లో పెట్టుకుంటాను.
అండ్ పీనట్స్ ఎందుకు కిందనున్నాయని చూస్తున్నారా? పల్లీలెందుకు కిందనున్నాయంటే, నేనింకా ఈ మధ్య కాలంలో పల్లీ చట్నీ అయితే మొత్తానికి అవాయిడ్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ పల్లీ చట్నీ చేసి ఒక 1 మంత్ అయినట్టుందేమో. మొత్తానికి పల్లీ చట్నీ అయితే మాక్సిమం ఆపేసాను. అది ఉండడం వల్ల వేరే వేరే చట్నీస్ ఇంకా టేస్ట్ చేయడం కూడా మానేస్తున్నాము. ఇంట్లో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అందుకని పల్లీలైతే ఆపేసానసల. చెయ్యట్లేదు మొత్తానికి. ఇప్పుడైతే అల్లం, ఇంకా పుదీనా, ఇంకా కొత్తిమీర కాంబినేషన్స్‌లో చట్నీస్ అవైతే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. అన్నీ టేస్ట్ చేయాలి అన్నట్టు. ఇక్కడొచ్చేసి పల్లీలైతే నేను స్ప్రౌట్ మేకింగ్‌కి యూజ్ చేద్దామని చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫ్రూట్ మీలో ఎంతమందికి తెలుసు అన్నది నాకు కిందన కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం ఈ ఫ్రూట్. ఇది నాకిక్కడ దగ్గర దగ్గరగా అంటే కావాలన్నప్పుడల్లా దొరకదు. అండ్ సీజన్ అప్పుడు కూడా నాకు బయట షాప్స్‌లో అంత గమ్మున దొరకదు, కనిపించదు. కనిపించినప్పుడు మాత్రం తెచ్చుకుంటాను. అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి నాకు అరౌండ్ ₹50 చార్జ్ చేశారు. నేనైతే భలే ఎంజాయ్ చేస్తాను. సో, అదనమాట ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి అన్నదైతే కిందన కామెంట్ చేయండి. అండ్ ఈ ఫ్రూట్ పేరొచ్చేసి పప్పర్ పనసకాయ. మా సైడయితే అలా అంటాం పప్పర్ పనసకాయ అని. మీ సైడ్ ఏమంటారన్నది నాకు కిందన కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.